వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేడారం వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న మంత్రి సీతక్క. కిలా వరంగల్లో జరిగిన అయ్యప్ప స్వాముల పల్లకి సేవలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. రాజమహేంద్రవరంలో ఆడుదాం ఆంధ్ర మారథాన్లో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. కురుమ సోదరుల ఉన్నతికి కృషి చేస్తానన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మెదక్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా శ్రీ మేడారం సమ్మక్క సారక్క వనదేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటించి పనులను పరిశీలించారు. మేడారం జాతరకు 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పనుల్లో అలసత్వం వహించరాదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం కిలా వరంగల్ పడమర కోటలో అయ్యప్ప స్వాముల సంకీర్తన పల్లకి సేవ శోభాయాత్రలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వరంగల్ ప్రజలు తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, వారు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల శోభాయాత్రకు రావడం చాలా ఆనందంగా ఉందని, కిలా వరంగల్ ప్రాంతంలోని ప్రతి దేవాలయం చర్చిలకు అభివృద్ధి కొరకు దోహదపడతాయని అన్నారు. అయ్యప్పలందరూ కూడా అయ్యప్ప మాల వేసుకొని వరంగల్ ఈస్ట్ వచ్చి మరి నా గెలుపు కోసము, అదేవిధంగా మంత్రి పదవి రావాలని మొక్కుకొని దేవుణ్ణి ఈరోజు వీధి నగర సంకీర్తన అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మొక్కడం జరిగింది. అయ్యప్ప ఆశీస్సులతో ఈరోజు నేను 16,000 మెజారిటీతో గెలవడమే కాకుండా మరి వారి పూజలను ఫలించి ఈరోజు అయ్యప్ప నాకు మంత్రి పదవిని కట్టబెట్టడమే కాకుండా అందులో దేవాదాయ శాఖ కూడా నాకు అప్పచెప్పడం సంతోషంగా ఉంది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మొదటగా ఈ కోట వరంగల్లోని మరి అయ్యప్ప స్వామి నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేసి ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ అయ్యప్ప ఇదే విధంగా అందరికీ కూడా వరంగల్ నగర ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా దీవించి గతంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో మరి ఈరోజు తెలంగాణ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు పోయే విధంగా ఈ అయ్యప్ప ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నేతృత్వంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐఎల్టీడీ జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు చేపట్టిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వేణు సిద్ధార్థ బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు అన్నారు. ఈ సందర్భంగా యువ నాయకుడు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత మంచి చేయాలని దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎప్పుడు వెలుగున్నప్పుడు అందరం ఉంటాం, వాళ్ళు ఆనందంలో ఉన్నప్పుడు అందరం ఉంటాం.
కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి చేసేటువంటి మంచితనాన్ని గుర్తుపెట్టుకుని నిరంతరం ఆ మనిషి కోసం గొప్పగా చెప్పిన వాడికే నిజమైన విశ్వాసం ఉన్నట్టు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం ఏ స్టేజ్ మీద అయినా సరే, ఆయన ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుని ఆయన సొంతం కోసం పూర్తి స్థాయిలో పనిచేసి మరలా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుని వెళ్ళడంలో మంచి పాత్ర మనంతా యువత వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి రాజకీయాలను మనందరం చూసినట్లయితే ఎక్కడో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వారికి బుద్ధి చెప్తాం, తరిమి కొడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక ముఖ్య అతిథి మనందరి మనవత పిల్లకల్లు వస్తాయి. ఎంతో మంది చూసిన మా స్నేహితులతో మాడుతూ ఉన్నాను. నేను చదువుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫారెన్ లో ఉన్నారు. వాళ్ళతో మాడుతూ ఉంటే ఓవర్సీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బోరు కొడుతుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీడియోలు చూస్తున్నారా అంటే వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే. ఆదివారం సాయంత్రం ఈస్ట్ బోడుప్పల్ కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురుమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. సంఘ సభ్యుల ఆటల పోటీలకు సంబంధించిన బహుమతులు అందజేశారు. అనంతరం బి లైలయ్యని కుల సోదరులు ఘనంగా సన్మానించారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే, తెలియని వాళ్ళు కొంతమంది మా బిడ్డ, మా కుల సోదరుడు, కొంతమంది మాకు సేవకుడు, సేవ చేసే నాయకుడు అని చెప్పి కూడా చాలా ప్రేమాప్యాయతతోటి ఈసారి చాలా మంది ఇష్టంతో పనిచేసి నన్ను గెలిపించారు. మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేని వారికి కూడా నా శిరస్సు ఊరనే ఆ భావం వచ్చినప్పుడే మనం ఏకమవుతాం. కాబట్టి ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సమ్మేళనాలు, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయి. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా నేను ఎమ్మెల్యే ఉన్నా, ఇంకా ప్రభుత్వ పైన మంత్రి అయినా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా. ఈసారి మా సతీమణితో పాటు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ నా పిల్లలతో కూడా ఒకరోజు మొత్తం సమయం ఇస్తా. ఎందుకంటే గెలిచిన కొత్త కాబట్టి. ఆసియా ఖండంలో పెద్దదైన మెదక్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మోజీ ఆరాధనతో బిషన్ కె పద్మారావు వేడుకలకు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భక్తులు, సిఎస్ఐ నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరాల క్రితం దేవుడైన యెహోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదికి పంపించిన శుభదినం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మించుండగా సర్వ ప్రజలకు పాప విముల పక్షముగా డైసిషన్ ఆఫీసర్స్ పక్షంగా విన్సెంట్ అయ్య గారు తదితర అధికారులందరి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ శాంతయ్య గారు, గురువులందరి పక్షంగా పాస్టేట్ సెక్రటరీ, కమిటీ సభ్యులు రెవరెండ్ కె విజయ పద్మరావు తల్లి గారి పక్షంగా మీ అందరికీ శుభములను తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హమాలివాడ సిఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలలో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు సమస్త మానవాళికి ఆచరించవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచానికి ఒక దిశ చెప్పింది క్రీస్తు గారు. అందుకోసమే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రపంచంలో జరిగే పరిణామాలకి మనం పెట్టుకున్నాం అంటే ఎంత గొప్పవాడైతే ఆ మాట చెప్పుకున్నాం. అంతే ప్రపంచం మొత్తం ఏ సందర్భం గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా మా మనిషి యేసుక్రీస్తు గారు. అటువంటి ఆయన జన్మదినం సందర్భంగా ఏదైతే క్రిస్మస్ పండుగ జరుగుతుందో తప్పకుండా వాళ్ళందరికీ పేరు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ సరే ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాల ముందు నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నేను కూడా అదృష్టంగా భావిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కలిసి
గెలిచినాక మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ సందర్భంగా నన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈరోజు నుంచి ఆలేరు యాదగిరిగుట్ట పట్టణంలో పలు చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఎల్లయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుప్రభు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని బిర్లా ఎల్లయ్య కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. వైద్యపురం కాబట్టి ఎప్పుడు ఇట్లా ఈ రోడ్ మీదకి వెళ్ళిపోయేది. మొన్న కూడా యాదపల్లి ఇళ్లకు సంబంధించి ఆ ఈగాతో మాట్లాడినాం. ఆ రోడ్డు వెడల్పు విషయంలో కానీ ఇక్కడ ఇల్లు కోల్పోయే వాళ్లకు న్యాయం జరగాలి, రోడ్డు వెడల్పు తగ్గాలని చెప్పి మాట్లాడినాం. మీ అందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ చర్చ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో దాని పురం కాబట్టి ఎప్పుడు ఇట్లా ఈ రోడ్ మీదకి వెళ్ళిపోయేది. మొన్న కూడా యాదపల్లి ఇళ్లకు సంబంధించి ఆ ఈగాతో మాట్లాడినాం. ఆ రోడ్డు వెడల్పు విషయంలో కానీ ఇక్కడ ఇల్లు కోల్పోయే వాళ్లకు న్యాయం జరగాలి, రోడ్డు వెడల్పు తగ్గాలని చెప్పి మాట్లాడినాం. మీ అందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ చర్చ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో దానికి కూడా ఆర్థికంగా నేను సాయం చేస్తానని చెప్పి మాట ఇస్తూ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జి దొంతమూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పుష్పకుమారిపై ఎంపీటీసీ వెంకటకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దీంతో ఆమె విషయాన్ని భర్తకు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు గ్రామ సర్పంచ్ వద్ద పంచాయతీ పెట్టారని, బాధితులకు ₹1,00,000 నష్టపరిహారం ఇస్తామంటూ సర్పంచ్ రేట్ కట్టారని పుష్పకుమారి ఆవేదన తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని అంగన్వాడీ కార్యకర్తకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి పైన కేసు నమోదు చేయాలని, లేదంటే బాధితుల తరఫున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మరమ్మ మాట్లాడుతూ డబ్బులు ఇచ్చి బాధితురాలు నూరునుకే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. మా హస్బెండ్ ముందేమో తనని గతించినట్టు మాట్లాడి తనను ఇంటికి పంపించేసిన తర్వాత ₹1,00,000కి సెటిల్మెంట్ చేసేసాం అనేసి చెప్తున్నారు సార్. మేము ఆ రోజు నైట్ సర్పంచ్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మీరు ఎలా ఒప్పుకున్నారు, మాకు చెప్పకుండా ₹1,00,000 మీరు సెటిల్మెంట్ చేయడం ఏంటి, మాకు ₹1 కూడా వద్దు, అతను శిక్షించాలి, నాకు అదే కావాలి, నాకు డబ్బులు వద్దు అనేసి మా ఫ్యామిలీ నేను కూడా కోరడం, కానీ అది కుదరదని చెప్పారు. కాకుండా మళ్ళీ బెదిరింపు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఈ నిందితులందరూ బయటికి రావాలి, అందరూ శిక్షింపబడాలి. పుష్పకుమారి దొంతమూరు మాది జీవంతమూరు. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఎంపీటీసీ అనే వ్యక్తి స్వయాన నాకు బాబాయ్ అవుతాడని అంతసేపు వెయిట్ చేశారు. ఒక ఆడపిల్లను కూడా చూడకుండా బయట కూర్చోబెట్టారు 3 hours. చూశాను పిలుస్తారేమో అని చూశాను, పిలవలేదు. సార్ చెప్పారు వెళ్ళిపోమ్మా ఇంటికి, మేమున్నాం అనేసి అన్నారు. వచ్చేసిన 3 hours FIR ఫైల్ అయ్యింది. సెక్షన్ కూడా వేశారు, 354A సెక్షన్ కింద సెక్షన్. ఎమ్మెల్యే తక్షణమే దీనిపైన స్పందించాలి. స్పందించినంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ వర్కర్స్ ని, యూనియన్ అంతర్ని తీసుకుని సిఐటిఓలతో ఇంకా కలిసి వచ్చే జనసేన ఇతర నాయకులందరితో కలిసి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆ అమ్మాయికి అండగా నిలబడతాం. నిందితులందరికీ శిక్ష పడే వరకు మేము విశ్రమించేది లేదని ఈ సందర్భంగా మరొకమారు స్పష్టం చేస్తాం. గత 5 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారజ్ సుశాంత్ అన్నారు. ఆదివారం చబ్బాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన సంవత్సర సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న నోవా ఫాస్ట్ 2024 కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్లో అర్బన్ జంక్షన్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్స్ మార్క్స్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఈవెంట్స్ జరపబడుతుంది. హోలీ ఈవెంట్ చేస్తాము, అలాగే న్యూ ఇయర్ కూడా చేస్తున్నాం. ఇవి ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇప్పటికీ మేము చాలా మాది వాల్యూమ్ 2 లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం. న్యూ ఇయర్ ఇంతకుముందు కలర్ మ్యానియా అని చెప్పేసి హోలీ, ఇంకా రాజ్గర్బా వాల్యూమ్ అనేసి మనది దాండియా వస్తుంది. అది 5 years కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వాల్యూమ్ కండక్ట్ చేస్తున్నాము. దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర. సో మీ టికెట్స్ అనేది
బుక్ మై షోలో, పేటిఎం ఇన్సైడర్, హైఏప్ అనే 3 యాప్స్లో మీకు అవైలబుల్. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ పాసెస్ డైరెక్ట్ ఆన్లైన్లోనే వస్తుంది. మీరు ఒకవేళ వెన్యూకి వచ్చి మీరు తీసుకున్నారనుకోండి మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు వచ్చి అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్లీతోనే వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ బల్రెడ్డి లక్ష్మీ దుర్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని వాటిపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి సభ్యులందరికీ పంచారు. ఈ పిఎంఎస్ఎంఏ ద్వారా అంటే మన గంలో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాము. ప్రతి గ్రామాల్లో కూడా మన ఆరోగ్య జగనన్న ఇల్లు అని ఎక్కువగా మనం పిలుస్తాం, అలవాటు చేసుకున్నాం. జగనన్న పట్టా ఒక్కటే ఇస్తున్నారు. ప్రధానమంత్రి గారు మాత్రం 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. 30,000 ఎన్ఆర్ఈజిఎస్ నుంచి, అలానే 1,50,000 డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో వేసే విధంగా. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టా ఇస్తున్నారనేటువంటి ఆలోచనతో సబ్సిడీ ఏమి ఇవ్వడం లేదు. ఈ సబ్సిడీ ఇవ్వడం మూలంగా 1,80,000తో ఇల్లు కట్టుకోవడం కష్టంగా ఉన్న సందర్భంలో చాలా మంది ఇప్పటి వరకు భువనగిరి టౌన్ హౌసింగ్ బోర్డు కాలనీ 10వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక వార్డ్ కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలో మెయిన్ రోడ్ పిన్నింటి బలరాం రెడ్డి ఇంటి ముందు నుంచి టీడీడీ కళ్యాణ మండపం పార్క్ ముందు వరకు అత్యవసరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జామ్ కావడం వలన కొత్త పైప్లను వేయవలసి వచ్చిందని తెలిపారు. రోడ్డు పైన ప్రవహిస్తూ ఉంటే అత్యవసరంగా ఈ యొక్క 250 మీటర్ల పైప్ లైన్ కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు అర్జెంట్గా కలెక్టర్ గారితో ప్రత్యేకమైన నిధుల ద్వారా ఈ పైప్ లైన్ వర్క్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలకు ₹1,000 కానీ 500 సిలిండర్ కానీ, అదేవిధంగా కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు, యువకులకు అందరికీ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. పనులన్నింటినీ కూడా సేవకులుగా పనిచేస్తూ ఉన్నాం. ప్రజా పాలకులుగా కాకుండా సేవకులుగా ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లోని బేతేల్ దర్శన సంఘం పాస్టర్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదవారికి బ్లాంకెట్స్, క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లా టేక్మార్ మండలంలోని కాద్లు గ్రామంలోని మల్లన్న స్వామికి బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో బండ్లు కట్టి డబ్బు చప్పులతో చిందులు చేసుకుంటూ ఊరేగింపు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని 1250 ఎకరాల భూమి హైకోర్టులో ఉన్న నెపంతో కొంతమంది ఈ భూమిపై కబ్జాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కడుతున్నారన్న ఫిర్యాదుతో సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి స్థానిక తహసీల్దార్ పోలీస్ సిబ్బందితో కలిసి భూములను సర్వేయర్లతో కలిసి పరిశీలించారు. నమస్కారం, నేను రవీందర్ రెడ్డి, ఆర్డీఓ సంగారెడ్డి. ఈ ఐలాపూరు గ్రామంలో ఉన్నటువంటి
ఈ ల్యాండ్స్ పైకి ఇప్పుడు మేము వచ్చాం. దాదాపు 1265 ఎకరాలలో ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఇష్యూ హైకోర్టులో హైకోర్టులో న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. ఆనరబుల్ హైకోర్టు స్టేటస్గా మెయింటైన్ చేయాలి అని దీని మీద పిటిషనర్స్కు యంత్రాంగం అటు రెవెన్యూ కావచ్చు, ఇటు పంచాయతీ కావచ్చు, ఇటు పోలీస్ కావచ్చు, అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడున్న ల్యాండ్స్ పైన నిఘా పెట్టడానికి ఒక డెడికేటెడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీంను పెట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళ యొక్క పిటిషన్స్కు స్పందనగా కఠిన చర్యలు తీసుకొని ఈ భూములను పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. తదుపరి కోర్టు ఇచ్చే ఆర్డర్స్కు మేము గౌరవిస్తాం. సార్, ఇప్పటి వరకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలపైన మళ్ళీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా కూల్చివేతలు జరిగాయి, కొంతమంది ప్రజలు రోడ్డును పడడం కూడా జరిగింది. మరి ఆ నిర్మాణాలు ఆ విధంగానే ఉంటాయా, లేకపోతే వాటిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇంతకుముందుకు ఇక్కడ కూల్చివేత జరిగిన మాట వాస్తవం. అరౌండ్ మే ఆ టైంలో జరిగింది. కూల్చివేత జరిగిన తర్వాత కొంతమంది కోర్టును ఆశ్రయించారు. గౌరవ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక హుస్నాబాద్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆకుల వెంకట్ మాట్లాడుతూ గత సంవత్సరం వేడుకలో ఇచ్చిన మాట ప్రకారం ఈ వేడుకలను కొత్త ఇండోర్ స్టేడియంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్టేడియం రోడ్లో స్ట్రీట్ లైట్ అలాగే వుడెన్ కోర్ట్ మీద సింథటిక్ మ్యాట్ కూడా తొందరలో వేయిస్తామన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం లింగమూర్తి మాట్లాడుతూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేము ఎప్పుడైతే గోదావరి కానీ హైదరాబాద్ ఇవన్నీ తిరిగినామో ఒక లెవెల్లో వరల్డ్ లెవెల్లో వస్తున్నాం. పిల్ల ఆడితే ఎంత హైట్ ఉండాలి గ్రూప్ అని బాగా ఎక్కువ కూడా ఏదో బాగా అతి ఉత్సాహంగా ఆలోచిస్తే అది 35 ఫీట్ల హైట్ ఉండాలని అప్పటి కొలతలన్నీ ఇప్పుడు ఆదుకునేది. అంత హైట్ కూడా కొడతారనే వరకు అంత హైట్ చేద్దామనే వరకు కూడా మన బడ్జెట్ జరుగుతుంది. అన్నీ దీంట్లో రీజన్స్ హైదరాబాద్లో ఉండే సౌకర్యాలన్నీ మనం ఇక్కడ చేసుకునే ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అంతా రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడంతా ప్రతిదీ ఒక స్పోర్టివ్గా తీసుకునేదని అంటారు. స్పోర్టివ్ అంటే ఎంత పెద్ద మిస్టేక్ అయినా మామూలుగా నవ్వుగా తీసుకోమన్నట్టు కదా. భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు వెళ్ళి అయితే అంటది. మన రాయబారులు వాళ్ళ రాయబారులు మాట్లాడరు, కానీ మన క్రీడాకారులు అడవి ఆడతారు, క్రీడాకారులు ఈడొచ్చాడు. అంటే క్రీడలు అంటేనే సంబంధాలు కలిగించేవాళ్ళు. కాబట్టి క్రీడలను బాగా అభివృద్ధి చేసినప్పుడు మన పూర్వీకుల లక్ష్మణరావు సాగు కానీ సర్దార్ సాగు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళందరి మనస్ఫూర్తి చేసిన వాళ్ళైతే ఈ ప్రాంతం వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు 7 లక్షల నగదుతో పాటు 70 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో కూర్చొని అందినంత దోచుకున్నారని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. నేను శివనగర్ నివాసిని. నేను 11th నాడు ఈవినింగ్ నేను టూర్కి వెళ్ళాను. టూర్కి వెళ్ళి నేను వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంతవరకు నాకు తెలియలేదు దొంగతనం జరిగిందని మన పోలీసు వాళ్ళు కానీ మా బ్రదర్ చెప్పేసరికి నేను ఒకటిన అక్కడి నుంచి రావడం జరిగింది. నేను వచ్చే వరకు మొత్తం బంగారం, క్యాష్ మొత్తం టోటల్గా అన్ని డోర్లు బీరువాలని పలగొట్టి మధ్యలో పెంచారు. క్యాష్ వచ్చి 7 lakhs పోయింది. ఈటీ అంటే గోల్డ్ ఎంత? గోల్డ్ 8 తులాలు పోయింది మొత్తం. క్యాష్ 7 లక్షలు పోయిందండి. ఇంకేమైనా పోయిందండి? ఈ వస్తువులు ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ వాళ్ళకు కూడా వచ్చిన మ్యాక్సిమం అయితే వెండి వస్తువులు అయితే ఉన్నాయి. వెండి వస్తువులు ఉన్నాయి. ఏ చిన్న పోతే ఒక ½ కిలో అంతా మాకే కనబడతలేదు నాకు అయితే చూస్తే ప్రస్తుతం చూసినా కాబట్టి. ఈ ఆర్నమెంట్స్ అయితే మొత్తం టోటల్గా అన్ని కంప్లీట్ పిల్లలు పెద్దలు అన్ని తీసుకెళ్లారు. ఏ వస్తువు లేదు ఇక్కడ బంగారం. మొత్తం అన్ని బీరువాలన్నీ టోటల్గా డోర్ బ్రేక్ చేసి మొత్తం అన్ని బీరువాలన్నీ బ్రేక్ చేసి మొత్తం టోటల్గా. నా పేరు రవి అండి.
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో 1 ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలైంది. దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. ఈ సంవత్సరం అన్న చేసుకున్నాం సార్. మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తాను వచ్చి మరి 10 మందిలో వచ్చి మా తప్పేదని ఉంటే మాట్లాడమన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు ఎవ్వరు పగలేరు. మా వాళ్ళు ఇద్దరు పనికి పోతారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ పని చేసుకుంటా. ఏదన్నా మంది గిన్నె కొడతానికి వస్తే వస్తారు, కొట్టిపోతారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు చేను చుట్టోళ్ళని కూడా అడగండి. ఇంకా మిరప చేను మొత్తం పీకేసిండు. ఒక్క చెట్టు లేకుండా మొత్తం ఇరగదొక్కిండు, పీకేసిండు. పంట చేను నాశనం చేసిండు. మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏమన్నా ఆదేరు కూడా లేదు. మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా సార్. మీరు ఉన్నది ఇక ఈసారి అన్న మరి పోలీస్ స్టేషన్కి పోయి రాత్రి మొత్తం ఒక 10 మంది అయినరు, 5 అయినరు, ఎంతమంది అయినరు. తోట పీకడం కానీ, ఈ విధంగా తొక్కడం కానీ, ఈ విధంగా సర్వనాశనం చేసి ఇలా కనీసం 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలా మహబూబాబాద్లో నేను కూలి చేసుకొని బతికే పరిస్థితి నాది. అయినా కూడా ఇంత వ్యవసాయం, కొద్ది గొప్ప వ్యవసాయం కొరకు నా భార్య ఇలా ఉన్న 1 ఎకరం భూమి కొరకు సరే మేము చేసిన కూలి చేసుకొస్తే ఆ కూలి పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టుబడి పెట్టుకుంటూనే ఇలా ఈ తోట ఇంతవరకు కవర్ అయింది. ఆ విధంగా చేసుకొచ్చిన నా కూలి పోయింది, ఇంత పెట్టుబడి పోయింది, ఇలా నా భార్య చేసిన కష్టం పోయింది, ఇలా నా ఫలితం ఈ విధంగా అయిందని చెప్పి నేను న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి సమస్య ఇంకే రైతు కూడా రావద్దని కోరుకుంటున్నానని చెప్పి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్యానం గ్రామం గొల్లపల్లి వారిపేటలో ఇటీవల మృతి చెందిన డాక్టర్ దారా పౌలు అనేక మంది పేదవారికి తన సొంత డబ్బులతో సుమారు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వైద్య సేవలు అందించారని కొనియాడారు. బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి. మేడారం వనదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న మంత్రి సీతక్క. కిలా వరంగల్లో జరిగిన అయ్యప్ప స్వాముల పల్లకి సేవలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. రాజమహేంద్రవరంలో ఆడుదాం ఆంధ్ర మారథాన్లో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రులు. కుర్మ సోదరుల ఉన్నతికి కృషి చేస్తానన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మెదక్ సిఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.